తప్పదని ఎన్నిక వాయిదా. తిరుపతి కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీపై కమిషనర్ నిర్ణయం. కార్పొరేషన్ ఎదుటి వైఎస్ఆర్సీపీ ధర్నా. తిరుపతి నగరపాలక సంస్థలో మెజార్టీ కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ వైపు ఉండటంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే వాటిని వాయిదా వేసింది. దీంతో కమిషనర్ ఉన్న ఫలంగా ఎన్నికలు వాయిదా వేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ సభ్యులు ధర్నాకు దిగడంతో కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తొలి నెల 19 నుంచి 26 వరకు నామినేషన్ల ఘట్టం ప్రారంభించి అక్టోబర్ 4న ఎన్నికలు నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో నామినేషన్లు వేసేందుకు వెళ్లారు. కానీ వాటిని స్వీకరించేందుకు కార్యాలయంలో అధికారులు ఎవరు లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు నివ్వెరపోయారు. మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్కు ఫోన్ చేయడంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలను వాయిదా వేస్తున్నామని తెలిపారు. దీంతో ఆ స్టాండింగ్ కమిటీని వశం చేసుకునేందుకు తమ పార్టీకి చెందిన కొందరిని భయభ్రాంతులు గురి చేసి వారి నామినేషన్ వేయకుండా కూటమి ప్రభుత్వం పనిన కుట్రను వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు గ్రహించి సర్కార్ తీరును తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణం తమ నామినేషన్ను స్వీకరించాలంటూ కార్యాలయం ఎదుటి ధర్నాకు దిగారు. కనీసం మేయర్ శిరీషకు సైతం ఎన్నికల ప్రక్రియ వాయిదా వేస్తున్నట్టు సమాచారం ఇవ్వకుండా కమిషనర్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.